హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇప్పుడు ఒక 2 సినిమాలకు సంబంధించి ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే పాపం ఆ ఇద్దరు హీరో అభిమానులు ఆ హీరో సినిమాలకు సంబంధించి ఒక అప్డేట్ గాని, లేదంటే ఒక హీరో సినిమా ఏమో ఇంకొక నెల రోజుల్లో రిలీజ్. ఒక హీరో సినిమా ఏమో ఒక సంవత్సరం నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. కాకపోతే 2027లో రిలీజ్. అదే ఒకటి 'పెద్ది' రామ్ చరణ్ గారిది. రెండోది ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు 'డ్రాగన్' సినిమా. సో, ఈ 2 సినిమాలకు సంబంధించి అప్డేట్‌ల గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అనూహ్యంగా 'పెద్ది' సినిమా గురించి అసల జూన్ 4థ్ సినిమా రిలీజ్ అన్నారు. ఒక నెల రోజులు కూడా లేదు. ఏంటి ప్రమోషన్స్ లేవు, ఇది లేదు, అది లేదు అనుకుంటే వాళ్ళు సడెన్‌గా ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు భయ్య. 'పెద్ది' అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో కొన్ని పిక్స్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే ప్రమోషన్స్ కూడా ఒక పెద్ద సెట్ ఎయడం, ఈ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో 'పెద్ది' సినిమాకి సంబంధించి వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ చేయబోతున్నాం అనే విషయం మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా సరే 'పెద్ది' 4థ్ సినిమా ఫిక్స్ అని నమ్మొచ్చనే ఒక అభిప్రాయంకి అయితే రావచ్చు. ఎందుకంటే మార్చ్‌లో సినిమా రిలీజ్ అన్నారు. ఏప్రిల్‌లో అన్నారు. ఇప్పుడు జూన్ 4థ్ సినిమా ఉంటుందా? లేదా? అని చిన్న డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్‌ని క్లారిఫై చేస్తూ ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు అనే వార్త మాత్రం నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులకి ఒక పెద్ద ఊరటనిచ్చే వార్తే. ఎందుకంటే అసలు ఈ సినిమా మళ్ళీ జూన్ 4థ్ అంటున్నారు. మళ్ళీ కొంతమంది జూన్ 25థ్ అంటున్నారు. అఫీషియల్‌గా జూన్ 4థ్ అన్నప్పటికీ 25థ్‌కి ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అని చాలామంది భయపడ్డారు. సో, ఇప్పుడు వాళ్ళందరి డౌట్లు క్లియర్ చేస్తూ 'పెద్ది' సినిమాకి సంబంధించి ఈ ప్రమోషన్స్ మొదలవడంతో హమ్మయ్య! ఎలానో బ్లాక్ బస్టర్ కొట్టే సినిమా. ఎలానో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్‌ని లేపేసే సినిమా. సో, అనుకున్న విధంగా ఈ పాటికి ఎప్పుడో సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి ఒక వారం రోజులు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కూడా బ్యానర్లు పడిపోయేవి. అంటే ముందు నుంచి ఒకటే భయ్య 'పెద్ది' సినిమాకున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే గతంలో చెప్పిన విధంగానే ఇది యునానిమస్‌గా ఒక న్యూట్రల్ సినిమా ఆడియన్స్‌ని కూడా లైక్ చేసి అంటే ఒక చూడాలి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమా 'పెద్ది'. ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడున్న ఈ గత 2, 3 సంవత్సరాలుగా రిలీజ్ అయిన అన్ని సినిమాలు, తెలుగు సినిమాలు చూసుకుంటే ఒక కామన్ ఆడియన్స్‌లో కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమా మాత్రం 'పెద్ది'. ఎందుకంటే ఆ సినిమా నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతి కంటెంట్ కూడా షార్ట్ బ్లాక్ బస్టర్. సో, ఇప్పుడు అలాంటి కంటెంట్ పెట్టుకొని అంటే రిలీజ్‌లు వాయిదాలు పడడం, ఇది అవ్వడం, అదవ్వడం ఆల్రెడీ వాటికి సినిమా టాకు గీకు మొత్తం చాలా ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి రికార్డు లేచిపోవాలి. కానీ బుచ్చిబాబు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పర్వాలేదు లేట్ అయినా సరే నేను చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాను, పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతున్నాను రామ్ చరణ్ గారి అభిమానులకి అని నమ్మాడు కాబట్టే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు కాబట్టే సినిమా వాయిదా పడడం. ఓకే భయ్య సినిమా ఎంతో వాయిదా పడినా ఏదైనా సరే ఇంకొక గట్టిగా అయితే ఒక 28 రోజులు పెద్దిగాడికి ఆ రాక ఎలా ఉంటుందంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మాస్ సినిమాతో అంటే ఏదో పెద్ద పెద్ద గ్రాఫిక్స్, పెద్ద పెద్ద సెట్టింగ్‌లు, హెవీ ఫైట్‌లు అలా అని కాకుండా ఒక మాస్ సినిమాతో, ఒక కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే తన పెర్ఫార్మెన్స్‌తో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయబోతున్నాడు రామ్ చరణ్. ఇది రాసిపెట్టుకోండి. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు ఆ సెట్ కూడా చూడండి. ఆ సెట్ డిజైన్ చూస్తే ఈ ప్రమోషన్స్ కోసం ఏదైతే సెట్ డిజైన్ చేశారో ఆ డిజైన్ కూడా ఎలా ఉందంటే నిజంగా బుచ్చిబాబు తీసుకుంటున్న కేరింగ్‌కి రామ్ చరణ్ గారు చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు. ఈ సినిమా ఎప్పుడు మొదలైంది భయ్య? మొదలైన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారిని ఆఫ్‌లైన్‌లో లుక్స్ చూడడం, ఫ్యాన్స్ అబ్బా! ఏంట్రా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనుకోవడమే తప్ప అఫీషియల్‌గా ఈవెన్ షూటింగ్ స్పాట్‌లో నుంచి కూడా ఏ లీకులు లేకుండా ప్రశాంత్ నీల్ మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సెట్లెస్‌గా ఎన్టీఆర్ గారు పిక్స్ రాబోతున్నాయి. ఎన్టీఆర్ గారు ఫస్ట్ లుక్ రాబోతుందని మాట్లాడుతున్నారు. కానీ 2 లుక్కులు రివీల్ చేయలేకపోతున్నారంట ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాకి సంబంధించి. ఒకటి కాదట భయ్య 2 లుక్స్ అట. ఆ 2 లుక్స్‌లో రెండో లుక్ మాత్రం ఇక ఎన్టీఆర్ గారి అభిమానులకి అదొక పెద్ద ఎలా ఉంటదంటే ఇంక మాస్ బ్లాస్టే. అసలు 'RRR' తర్వాత రామ్ చరణ్ గారు లేదా ఎన్టీఆర్ గారి క్రేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంక 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 దేశాలతో, భాషతో సంబంధం లేకుండా వేరే లెవెల్‌కెళ్ళిపోయింది. సో, అలాంటి హీరోలకి నుంచి వచ్చిన సినిమాలు 'దేవర' ఓకే. బ్లాక్ బస్టర్. ఇక నెక్స్ట్ 'వార్ 2' అనే సినిమా ఎందుకురా బాబు ఎన్టీఆర్ గారు బాలీవుడ్‌కెళ్లారు అనే రీతిలో దారుణమైన ఫ్లాప్. సో, ఇప్పుడు అలాంటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి సినిమా మాత్రం నాకొక్కటే అనిపిస్తుంది భయ్య. అసలు ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటేనే హీరోకి ఎలివేషన్ పడుతూనే ఉంటది. సో, అలాంటిది ప్రశాంత్ నీల్ గారి ఫేవరెట్ యాక్టర్ అయిన ఎన్టీఆర్ గారితో సినిమా అంటే ఎలాంటి ఎలివేషన్స్ ఉండబోతున్నాయో ఒక్కసారి ఊహించుకోండి.
గతంలో ఎన్టీఆర్ గారి లుక్ మీద కూడా ఆయన బయట కనిపించినప్పుడు ఏంటి ఇంత లీన్గా అయిపోయారు, ఎంత సన్నగా అయిపోయారు, ఏవో కొన్ని డౌట్లు వచ్చాయి. కానీ ఆ లుక్ మాత్రం మామూలుగా డిజైన్ చేయలేదట భయ్య ప్రశాంత్ నీల్. దానికి తోడు సెకండ్ లుక్ ఒక డెవిల్ లుక్ ఉంటుందట మన ఎన్టీఆర్ గారిది. ఆ లుక్ చూసిన తర్వాత ఇంకా మన ప్రొడ్యూసర్లు చెప్తున్నట్టు, మైత్రివల్లు రవి గారు అలా చెప్తున్నట్టు, ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అనే రీతిలో ఉంటుందట. సో ఏది ఏవైనా సరే ఒక చిన్న అప్డేటో లేదో ఏదో ఒకటి ఇస్తే ఎన్టీఆర్ గారి అభిమానులకి ఒకంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అఫీషియల్గా ఇప్పటికీ కూడా అంటే ఏ టైంలో రిలీజ్ అవుతుంది, ఇంకా గట్టిగా కొడితే ఇంకొక 14 రోజులు, ఒక 2 వీక్స్ ఉందేమో. కనీసం ఒక అఫీషియల్ హ్యాండిల్ నుంచి ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి ఏదైనా ఒక మంచి అప్డేట్ పడితే మాత్రం పడాలి భయ్య. ఎందుకంటే వార్ 2 తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి బాలీవుడ్కి సమాధానం చెప్పాల్సిన అవసరం అంతేనే ఉంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమా మాత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని దున్నేస్తుంది, మామూలుగా కాదు. దానికి తోడు 1970 బ్యాక్ డ్రాప్ అంటున్నారు, ఇది బంగ్లాదేశ్, బర్మా, ఇంకా చైనా ఆ బోర్డర్లో జరిగే సినిమా అంటున్నారు. ఇంక ఇవన్నీ చూస్తుంటే దానికి తోడు మన ప్రశాంత్ నీల్ గారు మామూలు సంచలనం, ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్స్ లీక్ చేశాడు ఆఫ్రికన్ ఫైటర్స్తో. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా ఒక కేజీఎఫ్ 2 ఎలా అయితే మాట్లాడుకుంటామో ప్రశాంత్ నీల్ గారు అంటే ఎన్టీఆర్ గారితో తీయబోతున్న సినిమా దానికి మించి ఉండబోతుంది అనేది ఇండస్ట్రీలో వస్తున్న పెద్ద టాప్ భయ్య.